హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ సురేష్ కిచెన్. మీకు మా ఓన్ హౌస్ 60 సంవత్సరాల కాలం నాటి మా హౌస్ని మీకు ఇప్పుడు చూపిస్తాను రండి. ఇది 60 ఇయర్స్ కట్టిన హౌస్ అండి. అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అంత బాగుంటుందండి హౌస్. చాలా రోజుల నుంచి మీకు ఈ హౌస్ చూపించాలనుకున్నా, కరెక్ట్గా ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఈ ఇల్లు మన వ్యూవర్స్కి చూపిస్తే చాలా బాగుంటుంది కదా. ఇది ఓల్డ్ హౌస్. ఇప్పుడంతా మనం ఈ కట్టడం ఇదంతా మనం ఇప్పుడు చూడలేము ఎక్కడ కూడా. ఈ తలుపు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అసలు ఈ స్ట్రాంగ్నెస్ ఇప్పుడు ఎక్కడ కూడా లేదండి. అప్పుడు ఆ కాలంలో టేకుతో తయారు చేసిన తలుపండి. నాకు చాలా ఇష్టం అండి హౌస్ అంటే. మ్యారేజ్ అయిందే ఈ హౌస్కి వచ్చాను. ఇక్కడే 25 ఇయర్స్ అయ్యింది. ఈ ఇంట్లోనే నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడే పిల్లలు ఇక్కడే పుట్టారు. ఇక్కడే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, చదువుకున్నారు. మా అత్తగారు హౌస్ అండి ఇది. మా అత్తగారు, మా వారు అందరు ఇక్కడే పుట్టిన హౌస్ అండి. చాలా బాగుంటుంది హౌస్. మీకు చూపిస్తాను చూడండి. కొంచెం ఓల్డ్ హౌస్ అండి. కొంచెం ఫర్నిచర్ అంతా అన్నీ ఓల్డ్గా ఉంటుంది, కానీ బాగుంటుంది చూడండి. స్తంభాలు అసలు ఇప్పుడు మనం ఈ కట్టడం అంతా మనం ఇప్పుడు చూడలేము కూడా. ఎక్కడ కూడా ఇలాంటి స్ట్రాంగ్ స్తంభాలు వచ్చి ఎక్కడ లేవు. ఇదేనండి బాగా ఇల్లు స్ట్రాంగ్గా ఉండటానికి. ఇది హాల్ అండి. ఈ హాలు చూడండి, పైన అంతా దూలాలు. ఇదంతా మనం చూడలేము ఇప్పుడు ఎక్కడ కూడా. 60 ఇయర్స్ అయినా కూడా ఇల్లు బాగా స్ట్రాంగ్గా ఇంకా చాలా బాగుందండి. మేము ఇంకా ఈ హౌస్ని పడేసి మళ్ళీ కొత్తగా కట్టాలనుకుంటున్నాం, కానీ మనసు రావట్లేదండి ఈ ఇల్లుని పడేసి మళ్ళీ ఇల్లు కట్టడానికి. ఎందుకంటే మా హస్బెండ్ పుట్టిన హౌస్ ఇది. మా పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు. ఆ స్పీకర్స్ చూసారండి, ఆ కాలంలో స్పీకర్స్ అప్పటి నుంచి అలాగే ఉందండి మా ఇంట్లో. మా వారు చిన్నప్పుడు పెట్టుకున్నాడు, ఆయనకి ఇష్టం. ఆ స్పీకర్స్ని తీయలేదు. ఇక టీవీ. ఇది బెడ్రూమ్ అండి. ఇటు పక్కన ఓల్డ్ హౌస్ అయినా కూడా మెయింటెనెన్స్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా హౌస్ కట్టాలని మేము కొంచెం వర్క్ కూడా చేయలేదు. మళ్ళీ హౌస్ని పడేసి కట్టాలి అనేసి. ఈ హాల్లో ఇటు పక్క అండి. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి. ఇక్కడే కూర్చొని ఫోటోలు తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం చేస్తాను. అటుపక్క ఫ్రంట్. ఎప్పటి నుంచో హోమ్ టూర్ చేయాలనుకున్నా, కానీ కరెక్ట్గా ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడే నాకు ఐడియా వచ్చింది మీకు చూపిద్దామని. ఇది వంటగది అండి. నా వంట సామ్రాజ్యం ఓల్డ్గా ఉంటుంది కొంచెం. 60 ఇయర్స్ హౌస్ కదా. ఇదే అండి మా దేవుడి రూము. ఇటుపక్క వంటగదికి ఎదురుగుండా. నేను అది ఫుల్గా తీయలేదు, షార్ట్గా తీసాను, అందుకే మీకు. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇంక ఇక్కడ చూపిస్తాను రండి. హాల్లో వచ్చి ఇటుపక్క పైన చూడండి సూర్యుడిది ఎలాగ కనిపిస్తుందో. అది మనం ఆ రూము చూడలేమండి ఇప్పుడు అసలు రాదు. చూపిస్తాను ఇదండి. దీని గురించి నేను చెప్తున్నాను, ఈ డూమ్ గురించి. ఎంత బాగా కట్టారో చూడండి. అక్కడి నుంచి సూర్యుడు బాగా వెలుతురు మాకు ఇదేనండి. అసలు వెలుతురు మనం లైట్ వేసుకోవాల్సిన అవసరమే లేదు, అంత వెలుతురు అండి హౌస్లో. చల్లగా ఉంటుందండి హౌస్. ఎంత ఎండగా ఉన్నా కూడా, ఎంత ఎండ కాలమైనా కూడా మా హాల్లో మా ఇంట్లో మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఆ కాలంలో అలాగ కట్టారండి హౌస్. అప్పుడు సిమెంటు, అప్పుడు ఇది, ఇప్పుడు రాదు. మళ్ళా కూడా మనం ఇప్పుడు ఎంత కోట్లు పోసి కట్టినా కూడా అన్ని ఏసీ లేనిది ఇంట్లో ఉండలేకపోతున్నాం. కానీ ఇంట్లో మాత్రం ఎంత ఎండ కాసినా కూడా బయట మా ఇల్లు చాలా చల్లగా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం అండి హౌస్ అంటే.
ఇటు పక్క స్టెప్స్ అండి, పైన టెర్రస్ చాలా చిన్న చిన్నవండి. చూసారండి డూమ్ ఎలా ఉందో. ఇంక ఇటు పక్క వెనక పక్క చూపిస్తాను రండి. మీకు నీట్గా ఉండదేమో హౌస్ అంటే నేను ఇల్లు షిఫ్ట్ అవుతున్నాను అప్పుడు తీసానండి వీడియో. రండి వెనక పక్క. ఇది ఇటు పక్క వంటగది. అందరు చెప్తారు ఓల్డ్ హౌస్ షిఫ్ట్ అవ్వండి, ఎందుకు మీరు అరకోణంలో ఉంటారు. నా వంటగది అండి. ఇటు పక్క హాల్, అటు ఎదురు ఒక బెడ్రూము. ఇప్పుడు వెనక పక్క చూపిస్తాను రండి. మీరు చేంజ్ అవ్వండి, అరకోణం నుంచి వచ్చేయండి, చెన్నైకి సిటీకి వెళ్ళండి అంటారు. కానీ నాకు ఇక్కడే అరకోణం అంటే చాలా ఇష్టం. ఇది వెనక పక్కన సైకిల్ స్టాండ్ అండి, బైక్ స్టాండ్. ఇది మా స్థలమేనండి. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఫుల్ స్థలం అండి, మాదేనండి. ఇది ఇక్కడ మేము బైక్ స్టాండ్కి రెంట్కి ఇచ్చాము. రండి, చాలా బాగుంటుంది. వెనక పక్కల బైక్ స్టాండ్ చూపిస్తాను. ఎంతైనా ఓన్ హౌస్లో ఉండడం, ఓల్డ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అంటే ఆ సంతోషమే వేరండి. ఇప్పుడు చేంజ్ అయ్యాం చెన్నైలో సిటీ, కానీ అది రెంట్ హౌస్ అంటే ఎంతైనా మన ఓన్ హౌస్, ఓల్డ్ హౌస్ అయినా ఓన్ హౌస్లో ఉండే సంతోషం ఇంకెక్కడా ఉండదండి. ఇదేనండి స్టాండ్లో ఈ ఆంటీకి మేము ఇచ్చాము. మా అమ్మ ఆంటీ కాదు, నాకు చాలా ఇష్టం వీళ్ళు. నాకు టైంపాస్ ఇక్కడ వెళ్తే నాకు చాలా బాగా మాట్లాడతాను. ఇప్పుడు ఇక్కడ సిటీకి వచ్చాను, సిటీకి వచ్చాను, ఎవరు లేరు పక్కన మాట్లాడటానికి కూడా. అరకోణం విలేజ్ కాదని జంక్షను, అన్నిటికీ పెద్ద స్టేషన్ కూడా. అది కూడా మీకు నెక్స్ట్ సెకండ్ వీడియోలో చూపిస్తాను. ఇదండి ఫుల్ బైక్ స్టాండ్. నాకు చాలా ఇష్టమైన ఊరండి. కానీ కొన్ని సిట్యువేషన్కి ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది, మారాల్సి వచ్చింది. పిల్లల బాబు కాలేజీ, మా హస్బెండ్కి ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని చెన్నై సిటీకి వెళ్ళాం. ఫస్ట్లో ఉండేది చెన్నై సిటీకి వెళ్ళాలి సిటీకి వెళ్ళాలని. తర్వాత నాకు ఇక్కడే బాగా నచ్చింది. ఇంక ఇది బ్యాక్ సైడ్ అండి, ఇంకా స్టాండ్ నుంచి ఇలాగా బ్యాక్ సైడ్ అక్కడ ఒక బావి ఉంటుంది. వాటర్కి ఎప్పుడు వాటర్, ఎంత ఎండాకాలమైనా కూడా మా ఇంట్లో మాత్రం వాటర్ ఉంటుంది. బావిలో ఎప్పుడు వాటర్ ఉంటుందండి. ఎంతమంది వచ్చినా కూడా వాటర్కి అసలు ఇబ్బంది లేదు. సిటీస్లో వాటర్ అంటే చాలా కష్టపడాలి మనం. కానీ అందుకే నాకు ఇక్కడ ఈ వాటర్కి ఎప్పుడు ఎంతమంది వచ్చినా కూడా వాటర్కి ఎప్పుడు ఇబ్బంది లేదు. ఎంత ఎండాకాలమైనా కూడా మన ఇష్టమే కదండి ఓన్ హౌస్ అంటే. ఈ హౌస్ని మళ్ళా డెమాలిష్ చేసి కొత్తగా కట్టాలంటే మనసు కష్టం అండి. అందుకే ఇంకా కట్టకుండా ఉంచాను. ఇంకా ఇల్లు షిఫ్ట్ అయ్యేదండి. చూశారు కదండి మా హౌస్. ఇప్పుడు ఇలాగ ప్యాకర్స్ వాళ్ళకి రమ్మని చెప్పేసి ప్యాకర్స్ అండ్ మూవర్స్కి చెప్పాము. వాళ్ళు చాలా బాగా చేశారండి ప్యాకింగ్. అసలు మనకి ఏ కష్టం లేదు. వాళ్ళే అన్నీ నీట్గా, ఒక్క వస్తువు కూడా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా తీసుకొచ్చి ప్యాక్ చేసి అన్నీ మన విలువైన వస్తువులు, ఈ గాజు వస్తువులను కూడా చాలా సేఫ్టీగా తీసుకొచ్చారండి. మనం ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ అవ్వాలంటే ఇలా ప్యాకర్స్ పెట్టుకోవడం చాలా మంచిదండి. మొత్తం ప్యాకింగ్ అయిపోయింది, మనసు భారం అయిపోయింది.
మా దేవుడికి 25 years ఈ హౌస్లో ప్రయాణం. నెక్స్ట్ వీడియోలో మీకు షిఫ్టింగ్ చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.